తమిళనాడులో కొత్త పార్టీకి క్రేజ్ ఉంది. దాని అధినాయకుడు వెండితెర వేలుపు. ఆయనే దళపతి విజయ్. తమిళ సూపర్ స్టార్ గా దశాబ్దాల స్టార్డమ్ ని ఆస్వాదిస్తూ తన రాజకీయ జాతకాన్ని పరిరక్షించుకోవడానికి, ప్రజాసేవ కోసం కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకోవడానికి విజయ్ టీవీకే పేరుతో పార్టీ పెట్టారు. ఆ పార్టీ నెమ్మదిగా బాలారిష్టాలు దాటుకుంటూ ముందుకొచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ పార్టీకి కామన్ సింబల్ గా విజిల్ గుర్తునిచ్చింది. దాంతో ఇక విజయ్ పార్టీ క్యాడర్ నేతలు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ సూపర్ హిట్ మూవీ టైటిల్ కూడా విజిల్. ఆ మూవీతో కమర్షియల్ గా గ్రాండ్ సక్సెస్ కొట్టిన విజయ్ కి ఇప్పుడు అదే గుర్తు రావడంతో పార్టీ నేతలు దానిని సానుకూల సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. సినిమా హిట్ అయినట్టుగానే తమ పార్టీ కూడా బంపర్ హిట్ అవుతుందని వారు విశ్వాసంతో ఉన్నారు. ఇక మీదట తాము విజిల్ గుర్తుని జనంలో ఉంచుతూ మంచి ప్రచారం చేస్తామని కూడా చెబుతున్నారు. విజయ్ పార్టీ 3 ఆప్షన్లు ఇచ్చింది. అందులో ఆటోతో పాటు విజిల్ కూడా ఉంది. అయితే విజిల్ గుర్తుని ఇవ్వడంతో టీవీకే పార్టీ ఫుల్ హ్యాపీ అవుతోంది. విజిల్ ఊదుతూ జనంలోకి వెళ్లిపోవచ్చని, ప్రతి వారికి అర్థమయ్యేలా గుర్తు ఇదే అని అంటోంది. తమ సభలకు వచ్చే వారంతా విజిల్ ఊదుతూ వస్తే చాలు, దానంతటదే పబ్లిసిటీ అవుతుందంటున్నారు. మే నెలలో తమిళనాడులో ఎన్నికలు అంటే ఇంకా 4 నెలల సమయం ఉందని, దాంతో చాలా సులభంగా గుర్తుని జనంలోకి పంపించగలమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైగా కామన్ సింబల్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొందరగా రావడం శుభశకునంగా వారు అభిప్రాయపడుతున్నారు. చాలా కొత్త పార్టీలకు చివరి నిమిషంలో కానీ ఎన్నికల గుర్తులు రావని, దాంతో ప్రజాదరణ ఉన్న గుర్తు తెలియక ఇబ్బందులు వస్తాయని వారు అంటున్నారు. అయితే టీవీకే పార్టీ ప్రధాన అడ్డంకి దాటేసింది కాబట్టి ఇక చూసుకో మా తడాఖా అంటూ పార్టీ నేతలు తెగ జోష్ చేస్తున్నారు.